హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఉపాధి రాయితీ రుణాలకి సంబంధించి ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరికాన్ని రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మరి మనకి పేదలకు స్వయం ఉపాధి రాయితీ దుకాణాలు మంజూరు ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం చేయడం కోసం 2024-25 ఏడాదికి గాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు 896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 384 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. అలాగే జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఈ నిధులు వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం కింద 1,30,000 మంది బీసీలకు, 50,000 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లబ్ధి చేకూరనుంది. గతంలో రాయితీ రుణాలు మంజూరు పథకంలో అయితే ఎంపికైన వారు లబ్ధిదారుల వాటా కింద కొంత మొత్తము పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చేది. ఆపై కొంత సొమ్మును ప్రభుత్వం రాయితీపై ఇచ్చేది, మరింత బ్యాంక్ రుణంగా ఇప్పించేది. తాజాగా మార్గదర్శకాల్లో లబ్ధిదారుల వాటాను తొలగించింది. అంటే యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వం రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా పథకం పక్కాగా అమలయ్యేలా యూనిట్లకు జియో ట్యాగింగ్ చేయించనుంది. పూర్తి స్థాయిలో గ్రేడింగ్ అయ్యింది లేనిది పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలను అయితే నియమించింది. సో మరి స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వము ఆన్లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వెబ్ పోర్టల్ రూపొందించింది. దీని ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారంట. ఆన్లైన్లో సొంతంగాను దరఖాస్తు చేసుకోవచ్చు. మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇందుకు సహకరిస్తారు. దరఖాస్తుల పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేలా నిర్దేశిత లక్ష్యం కంటే అదనంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే పూర్తి అయితే చేయనున్నారు. సో మరి ఎంపికైన లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని ప్రభుత్వ సంబంధిత బ్యాంకులకు జమ చేయనుంది. యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను లబ్ధిదారులు బ్యాంకులకు సమర్పించిన వెంటనే వారు కొనుగోలు చేసిన దుకాణానికి రాయితీ బ్యాంకు రుణము మొత్తము జమ చేయనున్నారు. యూనిట్లు మంజూరైన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మేళాలు నిర్వహించి అందజేస్తారు. లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు రుణ వాయిదాలు చెల్లింపుకు పర్యవేక్షించే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరికైతే అప్పగించనున్నారంట. సో మరి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు. సో మరి అర్హత ప్రమాణాలు ఇంకా ఏంటంటే వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే రుణ పథకాలు వర్తించేందుకు ఏమేమిటి మనం యూనిట్లు ఉంటాయంటే 1 మినీ డైరీ యూనిట్స్, 2 గొర్రెల మేకల పెంపకము, 3 మేదర కుమ్మరి శాలివాహన కుటుంబాలకు ఆర్థిక సహాయం, 4 వడ్రంగి పనివారికి చేయూత, 5 జనరిక్ దుకాణాల కోసం. సో మరి మనకి శిక్షణ కార్యక్రమాలు ఏంటంటే 1 ఫ్యాషన్ డిజైనింగ్ లేదా టైలరింగ్, 2 ఈవెంట్ మేనేజ్మెంటు, 3 ఆతిథ్య రంగం. సో మరి మనకి 2 లక్షల రూపాయలు యూనిట్ విలువ ఉంటుంది. అందులో రాయితీ 50% లేదా గరిష్టంగా 75,000 అన్నమాట. సో మరి 2 నుంచి 3 లక్షల వరకు యూనిట్ ఉన్నవి 50% లేదా గరిష్టంగా 1.25 లక్షల రూపాయలు అన్నమాట. సో 3 నుంచి 5 లక్షల యూనిట్ ఉన్న వాళ్ళకి మనకి 50% లేదా గరిష్టంగా 2 లక్షల వరకు మనకి రాయితీ అనేది ఉంటుంది. సో మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వారం రోజుల్లో అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు మనకి సచివాలయంలోనే అవుతుంది, లేదంటే ఆ యాప్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.